సార్ సిఐ శంకరయ్య లీగల్ నోటీసు ఒక ముఖ్యమంత్రికి ఇయ్యొచ్చా ఇయ్యకూడదా? లేకపోతే ఒక ముఖ్యమంత్రికి ఇచ్చేటప్పుడు ఏమన్నా ప్రయారిటీసో లేకపోతే హైరార్కీస్ ఏమైనా ఉంటాయా సార్? ఏముండవు సార్. ఎవరైనా లా అండ్ ఆర్డర్ విషయం అంటే జ్యూరిడిక్షన్ కింద అంటే న్యాయస్థానాల ముందుకు వచ్చేసరికి అది ఏ పొజిషన్లో ఉండా కూడా వాళ్ళకి ఎక్సెంప్షన్ అనేది ఏమీ ఉండదు. సో లీగల్ నోటీస్ ఇవ్వటం అనేది కరెక్టా రాంగ్ అనేది పక్కన పెడితే లీగల్ నోటీస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. ఆ పర్టిక్యులర్ సిఐ ఎవరైతే ఉండారో వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు. సో అందులో కొంత ఫేవర్ చేయడం వల్ల తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తనకు లబ్ధి జరిగింది అనే విధంగా అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత సో తన ఆత్మగౌరవాన్ని తను తక్కువ చేసినట్టు డిఫమేషన్ కేసు రిలేటెడ్ నోటీసులు పంపటము జరిగింది. సో ఇక్కడతో ఈ ఎక్స్టెన్షన్ ఆగకుండా ఏం జరిగింది, మళ్ళీ నిన్న కూడా చంద్రబాబు గారు ఏమంటారు, ఎంత ధైర్యం ఉంటే నాకు నోటీస్ ఇస్తారు. ధైర్యంతో ఏం సంబంధం? అతను ఇబ్బంది పడ్డాడు, అతను లీగల్గా ఇచ్చారు, మీరు లీగల్గా ఆన్సర్ చేయాలి, లేదు కోర్టులో ఆన్సర్ చేయాలి. కానీ అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ చేసిన తప్పే మళ్ళీ అతను వివేకానంద రెడ్డి హత్య సమయంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉండి అప్పుడు కలెక్ట్ చేయాల్సిన ఎవిడెన్స్ని కరెక్ట్గా కలెక్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదుగా అని బ్లేమ్ చేశారు. సరే, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరండి? చంద్రబాబు గారు. అయితే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఉన్న ఇంట్రెస్టు సుగాలి ప్రీతి గారి కేసులో ఎందుకు లేదు? సుగాలి ప్రీతి గారి కేసులో కూడా ఏం జరిగింది, మొదటగా వాళ్ళ తల్లి ఏం కోరుకున్నారు, దీన్ని సిబిఐ విచారణ చేపించండి అన్నారు. 2018లో ఎప్పుడైతే బీజేపీని వదిలేసి కాంగ్రెస్తో పొత్తులోకి వెళ్ళిపోయి అసలు సిబిఐ జనరల్ కన్సెంట్తో ఆంధ్రప్రదేశ్లోకి రావటానికే వీలు లేదని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి చెప్పింది ఎవరు? చంద్రబాబు గారు. సరే, సిబిఐ విచారణకు ఇవ్వలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ సుగాలి ప్రీతి తల్లిగారికి ఇచ్చిన హామీకి తగ్గట్టుగా సిబిఐ విచారణకు ఇచ్చింది. సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగిందో ఆ టైంలో కలెక్ట్ చేయాల్సిన ఎవిడెన్సెస్ ప్రాపర్గా కలెక్ట్ చేయకపోవటం వల్ల ఈ కేసును ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాము అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ వివేకానంద రెడ్డి గారి ఇన్సిడెంట్లో ఇది రాజకీయ కోణంలో ఎలిగేషనే కానీ ఈ కేసు సిబిఐ కానీ ఎవరు కూడా మాకు ఎవిడెన్సులు లేవు, వాళ్ళు కలెక్ట్ చేసిన ఎవిడెన్సులు సరిపోక మేము ఆగిపోయామని ఎక్కడా చెప్పాల. కానీ సుగాలి ప్రీతి గారి ఇన్సిడెంట్లో చాలా క్లియర్గా సిబిఐ వాళ్ళు ఎందుకు డ్రాప్ అయ్యారో కూడా మెన్షన్ చేశారు. అలాంటప్పుడు ఒక కేసులోనేమో రాజకీయ లబ్ధి కోసం ఈ రోజున ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని డిఫేమింగ్ చేస్తూ మాట్లాడుతూ అదే అలాంటి ఇన్సిడెంట్ ఇంకోటి జరిగితే అక్కడ చాలా క్లియర్గా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయలేదని తెలిసినా కూడా అక్కడ ఎందుకు మాట్లాడట్లేదు? మరి ఆ సిఐ మీద కూడా యాక్షన్ తీసుకోవటం, ఆ సిఐని కూడా ఈ విధంగానే మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడతలేదు? అంటే ఒకళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు, ఇంకొకరికి న్యాయం జరగకూడదని కోరుకుంటున్నారా? సరే, అప్పట్లో సిబిఐ విచారణ అడిగితే సిబిఐ అసలు మన రాష్ట్రంలో రావడానికి వీల్లేదన్నారు. ఇప్పుడు సుగాలి ప్రీతి గారి కేసు రిపీటెడ్గా మళ్ళీ రాజకీయ దృక్పథంతోనూ ఆ కోణంతో వచ్చేసి మళ్ళీ రాజకీయంగా ఇబ్బందిగా మారింది వీళ్ళకి. మారిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ సిబిఐకి కేసు అప్పచెప్తున్నామని నిన్న ఇచ్చేశారు. సిబిఐకి కేసు అప్పచెప్పడం చేతులు తులుపుకోవటమా నా ఉద్దేశం. ఎందుకంటే సిబిఐ అనేది ఒక స్వతంత్ర బాడీ, అంతే కదా, ఇండిపెండెంట్ బాడీ సిబిఐ అయినప్పుడు మీకు వైఎస్ఆర్సీపీ కేసుని హ్యాండ్ ఓవర్ చేసిన, టీడీపీ గవర్నమెంటు కేసుని హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు ఆ రోజున కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ను బేస్ చేసి సేమ్ రిపోర్ట్ ఇవ్వాలి. ఒకవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు సిబిఐ ఒక రకంగా వ్యవహరించి ఈ రోజున ఇంకో రకంగా వ్యవహరిస్తుంది అంటే సిబిఐ కూడా రూలింగ్ పార్టీల చేతిలో కీలుబొమ్మ అని మనం నమ్మాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాదు, ఒకవేళ అది ఒక ఇండిపెండెంట్ బాడీ అయితే ఇప్పుడే చెప్పేయచ్చు కదా, సిబిఐ కేసు తీసుకునేటప్పుడే మేము ఇంతవరకు కూడా మాకు ఇచ్చారు, అక్కడ ఉన్న ఎవిడెన్స్లతో మేము ముందుకు వెళ్ళలేకపోయాము, కాబట్టి మీరు మళ్ళీ మాకు ఇచ్చినా మేమేం చేయలేమని చెప్పొచ్చు కదా. చెప్పకుండా సిబిఐ కేసును తీసుకోవడాన్ని ఎలా చూడాలి? మరొక పాయింట్, మీకు 2018 ముందు వరకు అంటే ఎన్డీఏ కూటమిలో మీరు పొత్తులో ఉన్నప్పుడు సిబిఐ మంచిది. ఎప్పుడైతే ఎన్డీఏ కూటమిలో నుంచి బయటకు వచ్చి మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారో సిబిఐ అనేది ఆంధ్రప్రదేశ్లోకి జనరల్ కన్సెంట్తో వచ్చి ఎవరిని విచారణ చేయడానికి వీల్లేదు అని తీర్మానం చేశారు. అంటే ఏంటి, ఎన్డీఏ పొత్తులో ఉంటే సిబిఐ మంచిది, ఎన్డీఏ పొత్తులో లేకపోతే సిబిఐ మంచిది కదా. మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి సిబిఐ మంచిది అయిందా మీకు? మరి ఇప్పుడు సిబిఐ విచారణను కూడా ఎలా నమ్మాలి మనం? అసలు సిబిఐకి నిజంగా విశ్వసనీయత కాపాడుకోవాలి సిబిఐ అంటే
వైఎస్ఆర్సీపీ హయాంలో సిబిఐకి అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఇప్పుడు కొత్తగా చేయడానికి లేదు అని వాళ్ళు ఒప్పుకోవాలి. లేదు వైఎస్ఆర్సీపీ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఇప్పుడు ఆన్సర్ చేయాలి సిబిఐ. ఈ మొత్తం ఇన్సిడెంట్లో అసలు అన్యాయం జరుగుతుంది ఎవరికి? సుగాలి ప్రీతి వాళ్ళ ఫ్యామిలీకి. ఇదంతా వదిలేసి వివేకానంద రెడ్డి గారి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాంట్లో విట్నెస్లు సరిగ్గా కలెక్ట్ చేయలేదు అంటున్నారు. కలెక్ట్ చేయలేదు అని సిబిఐ ఆడని చెప్పిందా? ఏ విట్నెస్లు లేకుండా ఇన్నేళ్ల నుంచి ప్రొలాంగ్ చేస్తున్నారు దాన్ని? కాదు కదా, విట్నెస్లు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. ఇప్పుడు సిబిఐ ఆ విట్నెస్లు బేస్ చేసే కదా ముందుకెళ్ళింది. సిబిఐ ఎక్కడా కూడా కలెక్ట్ చేయాల్సిన విట్నెస్లు కలెక్ట్ చేయలేదు కాబట్టి మేము దీని నుంచి తప్పుకున్నామని ఎక్కడా చెప్పలేదు కదా. అలా తప్పుకున్న కేసు ఇంకోటి ఉంది కదా. సో ఇదంతా ప్రజలు చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఏదో గంభీరంగా మాట్లాడేసాము, ఒక ముఖ్యమంత్రి స్థాయి నాది, నాకు నోటీసులు ఇస్తారా? తప్పు చేస్తే ఎవరికైనా ఇస్తారండి, దాంట్లో ఏముంది? రాష్ట్రపతిగా పర్సనల్గా ఇచ్చాడు, పర్సనల్గా తన వ్యక్తిగతంగా తనని అవమానపరుస్తున్నారు, నా ఆత్మగౌరవం దెబ్బతింది, డిఫమేషన్ కేసు రిలేటెడ్ వేశారు. మీరు లీగల్గా పోరాడాలి. లేదు మీరు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నారు. అదే అసెంబ్లీ సాక్షిగా సుగాలి ప్రీతి కేసులో కూడా ఎందుకు ఈ విధమైన విట్నెస్లు కలెక్ట్ చేయలేకపోయారు అనేది చెప్పండి. ఇంకొక విడ్డూరం ఏంటంటే ఇందులో ఈ 2 ఇన్సిడెంట్స్ జరిగింది కూడా చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడే. ఒకటి వివేకానంద రెడ్డి గారి కేసు అవ్వచ్చు, 2 సుగాలి ప్రీతి గారి కేసు అవ్వచ్చు. 2017, 2019 2 ఇన్సిడెంట్స్ జరిగింది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడే. మరి చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు తన అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది అంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అని ఒప్పుకోవద్దా? ఇప్పుడు దాన్ని మాత్రం ఒప్పుకోం. మనం అసలు ప్రపంచంలోనే అడ్మినిస్ట్రేషన్లో టాప్ అంటే చంద్రబాబు గారు అని చెప్పుకుందాం. కానీ మనకు అవసరమైనంత వరకే మాట్లాడదాం, 2 విషయాలని మాట్లాడద్దు. మనకు అవసరమైన ఒక విషయం వరకే మాట్లాడదాం. ఇది కేవలం రాజకీయ కోణం.